సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 16/3/2024 శనివారం, తిథి పాల్గొన శుద్ధ సప్తమి రాత్రి 9:39 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం రోహిణి సాయంత్రం 4:06 వరకు, తదుపరి మృగశిర, యోగం ప్రీతి సాయంత్రం 6:07 వరకు, కరణం గరిజి పగలు 9:53 వరకు, వర్జం పగలు 8:06 నుండి 9:42 వరకు, మరలా రాత్రి 9:51 నుండి 11:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:11 నుండి 7:47 వరకు, అమృతకాలం పగలు 12:53 నుండి 2:29 వరకు, రాహుకాలం పగలు 9:15 నుండి 10:46 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి లాభాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి రిపేర్లు వాటి నిమిత్తమై ఖర్చులు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని దర్శించడం, పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తిలో అభివృద్ధి నిమిత్తమై ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామిని దర్శనం, వెంకటేశ్వర స్వామికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తయి తద్వారా ధనలాభాదులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, వెంకటేశ్వర వజ్రకోచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు.
సంతాన నిమిత్తం కొన్ని ఖర్చులు ఉండగలవు. వారి వలన కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన ప్రయత్నాలు సఫలీకృతం అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండును, ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసిమాలను సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.